అన్న ఇప్పుడే చూసా కాలం రాసిన కథలు సినిమా అయితే చాలా బాగుంది నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకటి మెచ్చుకోవాలి నిజంగా. సాగర్ అన్న సూపర్ అన్న, మంచి మూవీ అందించడం. 2 hours లో ఇంత మంచి మూవీ అనేది నిజంగా చాలా గ్రేట్. హీరోగా, ప్రొడ్యూసర్ గా, అబ్బాయిగా చెప్పుకుంటా పోతే సినిమా అనేది నెక్స్ట్ లెవెల్. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ హాల్స్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు అనేది చాలా తక్కువ వచ్చినాయి. నిజంగా లవ్ స్టోరీ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ, అలాగే ఎడ్యుకేషన్ గురించి కానీ, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ మూవీ అనమాట. నవరసాలు అన్ని కలిపితే ఎలా ఉంది అలా ఉంది సినిమా. సూపర్ హిట్ మూవీ. నాకు తెలిసి ఈ ఫ్రైడే ఒక 4-5 సినిమాలు వస్తున్నాయి. ఇట్స్ ద బెస్ట్ మూవీ అంటే కాలం రాసిన కథలు. అస్సలు మిస్ అవ్వద్దండి. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. ఒక్కొక్కరు క్యారెక్టర్ వైజ్ జీవించేశారు. నిజంగా ఈ రోజుల్లో లవ్ స్టోరీకి చాలా వాల్యూ అనేది లేకుండా పోయింది. దాని గురించి కూడా ఒక అద్భుతమైన లైన్ అనమాట. అసలు ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ అయితే చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది భయ్య. లవ్ ట్రాకే కానీ, ఎమోషనల్ కానీ, రొమాంటిక్ కానీ, అసలు నిజంగా ఇందులో రొమాన్స్ కూడా నిజంగా ఆ రొమాన్స్ ఉంది. ఇంత రొమాన్స్ పెట్టింది అనుకున్నాం కానీ రొమాన్స్ కూడా అంటే ఈ రోజుల్లో ఇల్లీగల్ అఫైర్ల గురించి కూడా ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు. లాస్ట్ క్లైమాక్స్ ఏమవుతుంది అనేది కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ బ్రదర్. అస్సలు మిస్ అవ్వద్దు. అంటే చాలా సినిమాలు ఉన్నాయి కదా, పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని కదా. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మూవీ అనమాట. కాలం రాసిన కథ అంటే ఆ టైటిల్లోనే ఉంది అసలు ఆ మొత్తం మ్యాటర్ అనేది. సూపర్. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సబ్జెక్టు ఇది. ప్రతి ఊర్లో జరిగే సంఘటన. సూపర్ రియాలిటీ స్టోరీ అనుకుంటా. సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న, మంచి సినిమా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. Hi everyone. So today I'm from Bangalore. So it's a nice story and all the best for your movie, brother. So it's a nice concept. Okay, thank you. చాలా మంచిగా ఉంది అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ డైరెక్టర్ సార్ ఆల్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ సార్స్ రొమాన్స్ బాగుంది మూవీలో. అందరూ చూసి సపోర్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. మూవీ చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. కాలం రాసిన కథలు సినిమా చూసి వస్తున్నా అండి. ఇగో మా డైరెక్టర్ గారు నిజంగా సాగర్ గారు నిజంగా ఇంత టాలెంట్ పర్సన్ అంటే అసలు అనుకోలేదు. అసలు నేను ఇంతకు ముందు చాలాసార్లు ఆఫీస్కి కలిశాను, కానీ సినిమా ఇంత బాగుంటుంది అయితే నిజంగా అసలు ఊహించలేదు. మినిమం ఈ రోజు సపోజ్ ఒక 4-5 సినిమాలు రిలీజ్ అయితే ఆ 4-5 సినిమాలు కూడా నిజంగా ఈ ఒక్క సినిమా చూస్తే సరిపోతుంది. నిజంగా ఈ స్టోరీ ఈ 4-5 సినిమాలు కూడా ఈ ఒక్క సినిమా చూస్తే ఆ స్టోరీ వస్తుంది అన్నమాట. నిజంగా సూపర్. దానికి అసలు ఎక్కడ ఒక సెంటిమెంట్ గా ఉండేవండి, ఒక రొమాన్స్ గా ఉండేవండి, ఒక భార్య భర్తల సంబంధం, లవర్స్, పెద్ద ఊళ్ళో పెద్ద మనుషులు చూపెడతాం. అసలు పెద్ద మనుషులు ఒకప్పుడు పెద్దరాయుడు సినిమా, ఆ సినిమా అని చెప్పి చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా చూస్తే అసలు పెద్దరికం ఏంటనేది తెలుస్తుంది. నిజంగా యు ఆర్ గ్రేట్ సార్ సాగర్ గారు. ఒక డైరెక్టర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా, రైటర్ గా నిజంగా ఒక సినిమా తీయటం అంటే చాలా. అలాగే ఇక్కడ హీరోయిన్స్ నిజంగా అన్నట్టు ఎవరో హీరోయిన్లు అయితే అర్థం కావట్లేదు. సినిమా హాల్లో అయితే కొంచెం ఉన్నారు, బయట అయితే కొంచెం. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సూపర్స్ అండి. సినిమా మటుకు అసలు మిస్ అవ్వద్దు. ప్లస్ ఇందులో చెప్పుకోవాల్సింది నిజంగా ఆ శివయ్య మీద సాంగ్ అండి. నిజంగా సూపర్ అండి. నిజంగా ప్రతి సోమవారం ఆ శివయ్య సాంగ్ వింటే నిజంగా మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా బాగుంది. పాటలు ఏంటి, ప్రతి పాట కూడా ఒక వినసొంపుగా చూస్తానికి అంతా పల్లెటూరు వాతావరణాలు ఏంటి అంతా కూడా చాలా బాగుంది. ప్లీజ్ అండి, ఈ వారంలో రిలీజ్ అయిన సినిమా మంచి హిట్. నిజంగా నేను చెప్తాను, మీరు కూడా చూడండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. డోంట్ మిస్ అండి. కాలం రాసిన కథలు. కాలం రాసిన కథలు అందరూ ఏ కోణంలో చూసారో నాకు తెలియదు, కానీ చాలా 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 విషయాలు, చాలా కొన్ని మాటలు చాలా మనసుకు హత్తుకుంటాయి. సినిమా చూసే ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ వస్తుంది. అరే అంటే ఈ సిచ్యువేషన్ని అంటే చేసిన అన్ని క్యారెక్టర్లో ఏదో ఒక ఫేస్లో మనం ఉన్నామే, లేదంటే ఫేస్ చేసామే, ఈ ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఒకటి ఆ లవర్ బాయ్ క్యారెక్టర్ కావచ్చు అన్నది, ఇంకా చాలా లవ్ స్టోరీ కావచ్చు, పిల్లల ప్రేమ కథ కావచ్చు, పెద్దల పంతం కావచ్చు, ఇలా చెప్పుకుంటే ఒక 4-5 సినిమాలని ఒకే స్టోరీలో ఈయన చూపించడం అనేది వేరే లెవెల్. నిజంగా చాలా 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 అన్ని స్టోరీస్ తీసుకొని చేయడం అనేది వేరే లెవెల్ అన్న. కానీ ఆ ఎండింగ్ అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. నేనైతే ఇంకా ఏదో వాళ్ళు మారిపోయి కలిసిపోతారేమో అన్ని సినిమాల్లాగా అనుకున్నా, కానీ వాళ్ళు చంపేయడం అయితే నేనైతే వేరే లెవెల్ ఫీల్ అయ్యాను నేనైతే ఆ ఫీల్ని. బట్ సినిమాకి వస్తే మాత్రం మీరు నిజంగా ఒక 4-5 సినిమాలు ఒకే స్క్రీన్ పైన అన్ని కళాఖండాలన్నీ ఒకే సినిమా పైన చూసే భాగ్యం మీకు కలుగుతుంది. దయచేసి థియేటర్కి రండి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని చాలా కంపేర్ చేసుకుంటాం మనం. బట్ సినిమా చూసిన తర్వాత మేము డిసైడ్ చేస్తాం సినిమా చిన్నదా పెద్దదా అని. సో థియేటర్కి రండి.
ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఏదో నాలుగు రకాలుగా 4 జనరేషన్లకు సరిపడా ఇచ్చారు. ఓకే, బాగుంది, చాలా బాగుంది. పరువు హత్య అనేది కొంచెం భయమే అనిపించే ఆ ఏరియాకి అది ఓకే. అది అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఇంకా అని అది ఒకటే, అంతా బాగుంది. డిఫరెంట్ లవ్ స్టోరీస్. ఏదన్నా పరువు కోసమే కదా, పరువు కోసం చేసే దానికి ప్రాయశ్చిత్తంగా బాగుంది. డిఫరెంట్ 4th జనరేషన్ కవర్ చేసిందిగా. 30 years నుంచి ఒక పల్లెటూరులో జరిగేది నుంచి సిటీ వరకు మోసాలు, లవ్ ఫెయిల్యూర్స్, లవ్ మోసాలు, ఫ్రెండ్షిప్ మోసాలు. ఇంతకాలం ఏంటంటే యాక్చువల్గా డబ్బు కోసం ఫ్రెండ్షిప్ మోసాలు ఉన్నాయి, కానీ పక్కనుండి లవర్ని లవ్ చేస్తూ ఫ్రెండ్షిప్ మోసం చేసేది ఫస్ట్ అనిపించింది. ఎప్పుడు రాలేదు ఆ సిచ్యువేషన్, ఆ సీన్ ఎప్పుడు సినిమాల్లో లేదు. ఇప్పుడు ఇందులో చూపించారు. యూత్ మెసేజ్ ఎవ్రీవన్ చూడాల్సిన పిక్చరే. యూత్ చూడాలి, పెద్దవాళ్ళు కూడా చూడాలి ఈ మూవీ. యూత్ కి మెసేజ్ అంటే తల్లిదండ్రులు లవ్ చేసుకున్న వాళ్ళని పేకలు కొట్టడం అనేది తప్పు. అది చూసి అలా యూత్ ఎప్పుడు అలా చేసుకోకూడదు అనేది మా సందేశం, మా జనరేషన్ కి. సో అది హాయ్ అండి, ఇప్పుడే కాలం రాసిన కథల సినిమా చూసాను. సినిమా అంటే చాలా వెరైటీగా ఉంది ఈ స్టోరీ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి కంగ్రాట్స్ చెప్తున్నాము, సాగర్ గారికి. చాలా బాగా డైరెక్షన్ చేశారు సార్ మీరు, చాలా బాగుంది సినిమా అయితే. అంతే డిఫరెంట్ స్టోరీలు, డిఫరెంట్ యాక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. కొత్తగా చేసిన వాళ్ళు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఈ సినిమా చేశారు. ఒక్కొక్క క్యారెక్టర్ బాగా సింక్ అయింది ఈ సినిమాలో. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో కూడా కులాలు మతాలు అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. అవి పురాతన కాలంలో ఇలాగా చంపుకున్నాలు ఎలా ఉంటాయి, కానీ ఈ జనరేషన్ లో కూడా ఇలా ఉంది అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే నాకు అమ్మ సెంటిమెంట్ బాగా నచ్చింది. ఇప్పుడు కూడా ప్రేమకి విలువ ఇవ్వకుండా కొంతమంది ఉంటారు, అమ్మాయిలు ఇలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ జనరేషన్ లో అమ్మ ప్రేమ కంటే ఏది లేదు. ఈ సినిమాలో నాకు అది బాగా నచ్చింది. బాగా తీశారు ఈ సినిమా. కంపల్సరిగా థియేటర్కి వచ్చి చూడండి ఈ మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏ మాత్రం తగ్గకుండా తీశారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సాంగ్స్, మ్యూజిక్ చాలా బాగున్నాయి. థియేటర్కి వచ్చి కంపల్సరిగా వాచ్ చేయండి, ఫ్యామిలీతో రండి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం ప్రేమ కోసం ఉంది కదా, బాగా నచ్చింది. అదే ఇప్పుడు ఏంటంటే కాస్ట్ వేరే అది జరిగింది కదా, బాగా నచ్చింది. ఫైనల్ అయితే బాగుంది, సెంటిమెంట్ సూపర్ వచ్చింది, ఎక్సలెంట్. హాయ్ అండి, ఇప్పుడే కాలం రాసిన కథలు మూవీ చూసాము. నిజంగా సాగర్ గారు ఒక డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, యాజ్ యాక్టర్ గా చాలా అంటే చాలా బాగా చేశారు. మంచి ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా అన్నమాట మూవీ మాత్రం. నిజంగా ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క యాక్టర్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ లాగా, కొత్త వాళ్ళని ఎవరు అనిపించలేదు, చాలా ఎక్స్పీరియన్స్ గా చేశారు. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ మొత్తం తీశారు. ప్రెసెంట్ సిటీస్ లో ఏంటంటే ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేవు, కానీ విలేజెస్ లో మాత్రం క్యాస్ట్ ఫీలింగ్, కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. వాటిని ఇలాగా క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్పని డివైడ్ చేస్తూ చంపుకుంటూ నిజంగా ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. చాలా న్యూస్లు బయటికి రావట్లేదు, కానీ మూవీలో చాలా క్లిష్టలను క్లియర్ గా చూపించారు. ప్రతి ఒక్క సీన్ చాలా నీట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మ్యూజిక్ సౌండ్సే కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి. మూవీ అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. కాలం రాసిన కథలు. నమ్మద్దు ఆడలలోని ప్రేమలని, నమ్మిన వాళ్ళకు చూపిస్తుంది నరకాన్ని. భయ్యా, అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. చింతపండు రసం బ్యారల్ మిస్ అని చెప్పదు. జానీ ఎఫ్స్ పాప ఏముంది భయ, హీరోయిన్ పాప. మాటలు లేవు, మాట్లాడుకోవాలి నిజంగా. అన్న నీ వాట్సాప్ అన్న, నీ దమ్ముకు అన్న నువ్వు ఆటాడు అన్న, ఆటగాడు. కొన్ని సీన్స్ నిజంగా చాలా బాగుంటాయి. అంటే నేను ఒకప్పుడు అనుకున్నా, అంటే జీవితం గొప్పదా ప్రేమ గొప్పదా అంటే ప్రేమదే గొప్ప అనుకున్నా, కానీ ఈ సినిమా చూసా కనిపించింది జీవితమే గొప్పది. మన జీవితంలో చాలా ప్రేమలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ జీవితం అనేది చాలా గొప్పది అనిపించింది. మేడం, ఇఫ్ యూ డోంట్ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తే కొద్దిగా బాగుంటుంది, ఎందుకంటే మీ మీద కేసు పెట్టాలనుకుంటున్నా, మీ అందరితో చంపేస్తారు సినిమాలో మమ్మల్ని. సో ఎనీవే సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి ఈజీ అయితే అంటే ఒక లవ్ చూపించారు బాగా. లవ్ గా ఎట్లా ఉంటది అంటే, మనం ప్రేమించిన అమ్మాయిని మన ఫ్రెండ్ ఎత్తుకోతే ఎలా ఉంటది, ఒక పెళ్ళైన అమ్మాయి ఎఫర్ట్ పెట్టుకుంటే ఎలా ఉంటది, ఒక ట్రూ లవ్ ఎలా ఉంటది అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ ఉంటుంది భయ, నిజంగా ఊత కోత చాలా బాగుంది. ఒక్క విషయం చెప్పాలంటే ఇప్పుడు సినిమా 4 సినిమా చూసాను. ఒక్కొక్క విషయం వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడపోతున్న కారణం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాలం రాసిన కథలు అంటే కాలం ఏం రాసిందో తెలియదు, కానీ డైరెక్టర్ గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ స్టోరీ రాశారనమాట.
అంటే ఇలాంటి స్టోరీస్ అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూషన్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. సో దాంట్లో సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. అంటే పరువుకి లవ్ కి మధ్య చాలా అంటే చాలా సినిమాలు చూసింటాం మనం, కానీ చూసిన వాటివి ఒక్కటి కూడా గుర్తు రాకుండా దీన్ని చాలా డిఫరెంట్ వేలో స్క్రీన్ ప్లే దాని స్క్రీన్ మొత్తం వేరేగా చూపించారు. దానికి డైరెక్టర్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ లవ్ స్టోరీస్ గురించి చెప్పుకోవాలంటే మన హీరోయిన్ గురించి చెప్పాలన్నా, చూసినంత సేపు నా లవరే గుర్తొచ్చింది. అంటే నిజమన్నా, అంటే నేను చిన్నప్పుడు నన్ను నా లవర్ మోసం చేసినట్టు నాకు అనిపించింది. సో ఇలాంటివి చేయకండి మ్యామ్. అంటే చూసినంత సేపు నిజంగా కనెక్ట్ అయిపోయా. అరే ఇంత రియలిస్టిక్ ఉందేంట్రా, అరే మన విలేజ్ లో జరిగినట్టే ఉందేంట్రా అనే దాంట్లో పడిపోయా నేను. చాలా బాగా నచ్చింది నాకు అది. అండ్ అన్న మీరు కొంచెం జాగ్రత్త ఉండండి అన్న. అంటే ఇల్లీగల్ అఫైర్స్ గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చారన్న. అంటే ఇట్లా పెట్టుకుంటే ఏమైంది అంటే ఐ మీన్ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటే ఏమైంది దాని గురించి మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే కొన్ని బాగుంటాయి అన్న, కొన్నిటి వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయి. అండ్ ఫ్రెండ్షిప్ గురించి కూడా చాలా బాగా చూపించారన్న. సో మనకు మంచి మెసేజ్ తోటి, ఒక రొమాన్స్ తోటి అండ్ ఎమోషనల్ గా ప్రతి ఒక్క ఆడియన్స్ ని అసలు కూర్చున్నంత సేపు కట్టి పడేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏ మాత్రం రూపాయికి తక్కువ చేయకుండా బాగా తీశారు మూవీ. సో ప్రొడ్యూసర్స్ గారికి కూడా మంచి డబ్బులు వస్తాయని చెప్పుకోవచ్చు. సో మొత్తం సినిమాలో చూస్తే ఎవరెవరు హీరోయిన్, బయట చూస్తే ఎవరే హీరోయిన్ గుర్తుపట్టలేనంతగా చేంజ్ అయిపోయారు. అంటే అట్లుంది, అంత రియలిస్టిక్ ఉంది మూవీ మాత్రం. అన్నని మాత్రం గుర్తుపట్టవచ్చు. అంతే రా అండ్ అంతే రస్టిక్ ఉన్నాడు. సో బాగా అనిపించింది. అండ్ మ్యామ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఈ రోజు ఈ వీక్ లో సినిమా కాలం రాసిన కథల సినిమా ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడే చూసొచ్చాము. నిజంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, చిన్న సినిమానా పెద్ద సినిమా అనేది వేరే విషయం. ఆర్టిస్టులు ఎంత అంటే పెద్ద ఆర్టిస్టులు ఉన్నారా కొత్త ఆర్టిస్టులు ఉన్నారా అది కూడా వేరే పాయింట్ పెడితే, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తీసుకొని ఆ కంటే ఒక డైరెక్టర్ ఆయన్నే, ప్రొడ్యూసర్ ఆయన్నే, ఇంత సినిమాని అసలు తెర మీదకి తేవడం అనేది చాలా గొప్ప విషయం. చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే. ఈ సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా మంచి యాక్టింగ్ చేశారు. అద్భుతమైన స్టోరీ ఉంది. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, ఈ సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. మీకు ఎందుకంటే హార్ట్కు టచ్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే విలేజ్లల్లా ఇప్పటి కూడా కొన్ని విలేజ్లల్లా ఉన్నాయి ఇలా. ఇప్పుడు మరి ఈ సిటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే డబ్బు చూస్తున్నారు, ఇది చూస్తున్నారు, కానీ మన విలేజ్లలో సంప్రదాయాలు మాత్రం ఇలానే ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి, ఆల్ ద బెస్ట్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. మీరు పార్ట్ 2 గురించి వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు తీస్తారు పార్ట్ 2? 2025 లో పార్ట్ 2 కూడా ఉంది. ఇంకోటి చూసా చెప్తున్నా, అది ఏముందని రావాలంటే సినిమా చూస్తేనే మీకు అర్థం అవుతుంది. అన్న ఇప్పుడే చూశాను కాలం రాసిన కథలు సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఒక్క సినిమాలో ఇన్ని స్టోరీలు చూపించడం అనేది చాలా గ్రేట్ అనమాట. నిజంగా అన్న 4 స్టోరీలు బ్యాక్ టు బ్యాక్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఒక ఊర్లో జరిగే స్టోరీని, ప్రజెంట్ సొసైటీలో జరిగే స్టోరీని చూపించడం అనేది చాలా గ్రేట్. పరువు గురించి కానీ, లవ్ స్టోరీకి కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి కనెక్ట్ అవుతారు అనమాట. అలాగే ఆ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, ఇల్లీగల్ అఫైర్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఎలా మోసం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా చూపించారు. అసలు ఆ హీరోగా చేయటమే కష్టం అనుకుంటే డైరెక్టర్గా కూడా స్టోరీ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది చాలా గ్రేట్. అలాగే సినిమాలో చేసిన అందరూ చాలా చాలా బాగా చేశారు. అసలు అమ్మాయిలు ఎలా ఉంటారా, అబ్బాయిలు ఎలా ఉంటారా అనేది రియల్ గా తీసారు అన్న. ఇది సినిమా కాదు, రియల్ స్టోరీ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు అయితే కనెక్ట్ అవుతారు మ్యూజిక్ పరంగా. సో డైలాగ్స్, ఆర్టిస్టులు కూడా అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళని న్యాచురల్ గా తీసుకొని వాళ్ళతో పెర్ఫార్మెన్స్ చేపించి చాలా అంటే చాలా నీట్ గా తీశారు. సో చిన్న సినిమా అని కాదు, పోయి థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. ఆ పల్లెటూరు అందాలు కానీ, అందరు పర్ఫార్మెన్స్ కానీ, స్టోరీ కానీ, మ్యూజిక్ కానీ అన్ని బాగుంటాయి. లైన్ క్లైమాక్స్ లో ఇచ్చిన వాయిస్ ఓవర్ కానీ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక 4 స్టోరీస్ ని ఒక సినిమాలో చూపించారంటే చాలా చాలా గ్రేట్. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా మంచి సినిమా కాలం రాసిన కథలు. హాయ్ అండి, ఇప్పుడే కాలం రాసిన కథలు మూవీ చూశాను. డైరెక్టర్ గారు అయితే బాగా రాశారు. ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా చాలా బాగా చేశారు సార్. కంగ్రాచులేషన్స్ సార్. అలాగే టీం అందరికి. మేడం బాగా యాక్ట్ చేశారు. మీరు ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ బాగా చేశారు. మెయిన్ మదర్ క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చిందండి. కొడుకు ఎంత పట్టించుకోకపోయినా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి ఎంత ప్రేమ చూపిస్తారన్నది ఇందులో బాగా చూపించారు. అది నాకు బాగా నచ్చింది. అలాగే శివుడి సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగ్ అయితే అసలు హైలైట్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు ఇందులో 4-5 కథలు ఉంటాయి. ప్రతి స్టోరీ కూడా డిఫరెంట్గా ఉండి
మనకి రెగ్యులర్ గా చూస్తున్నట్టుగా కళ్ళ కట్టినట్టు బాగా చూపించారు. ఒక విలేజ్ వాతావరణంలో సినిమాని అయితే మంచిగా తీసుకెళ్లారు. కామెడీ కానీ రొమాన్స్ సీన్లు కానీ అసలు హీరో గారు అయితే తిరగదీశారు. ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా చేస్తూ ఒక అలాంటి క్యారెక్టర్ చేయడం అనేది హ్యాట్సప్ అని చెప్పవచ్చు సార్. అదే విధంగా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ ఇది లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడండి. ప్రేమ హత్యలు, పరువు హత్యలు అని ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక మూల. దాన్ని మనకి కళ్ళ కట్టినట్టు చూపించారు. ఈ సినిమా చూసి అయినా మారుతారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇప్పుడే నేను ప్రేక్షకుల మధ్య సినిమా చూశాను. చాలా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అందులో వచ్చే రొమాన్స్ అవ్వచ్చు, లవ్ సీన్లు, ఫ్రెండ్షిప్ లో ఫ్యామిలీ ఎమోషన్ మంచిగా ఉన్నాయి. యూత్ కి ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. నేను ఏదైతే రాసుకుని సినిమా చేశానో దాన్ని 100% న్యాయం చేస్తాను. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తాను సినిమాలో. ఐఎమ్ హ్యాపీ. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మార్నింగ్ షో చూసాను ఇప్పుడే. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా నేనైతే. 100% అలా ఇష్టపడ్డది అనిపిస్తుంది. చూడాలి, అందరు ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూ తీసుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ చెప్తాను. పార్ట్ 2 పెట్టాం కదా, తొందరగా అప్డేట్ ఇస్తుంది. ఓకే, 100% తొందరగా వస్తుంది నెక్స్ట్ ప్రాజెక్ట్.